నమస్కారం. మాగల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. ఎమిరేట్ వ్యాప్తంగా రోడ్లపై ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తూ ట్రాఫిక్ చట్టాలను ఉల్లంఘిస్తూ పట్టుబడిన పలువురు మోటార్ సైకిల్ రైడర్లపై దుబాయ్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. దుబాయ్ పోలీసులు జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాఫిక్ డైరెక్టరేట్ బ్రిగేడియర్ జుమా సలేం బిన్ సుబైదాన్ మాట్లాడుతూ నిర్లక్ష్యంగా వాహనం నడపడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం వంటి పలు తీవ్రమైన ఉల్లంఘనలను ట్రాఫిక్ పెట్రోలింగ్ బృందాలు గుర్తించాయని తెలిపారు. ఇలాంటి చర్యలు రైడర్లకు, ఇతర రోడ్డు వినియోగదారులకు ప్రమాదకరమని, తీవ్రమైన ప్రమాదాలకు దారితీస్తాయని ఆయన హెచ్చరించారు. ట్రాఫిక్ భద్రతను ఉల్లంఘించే వారిపై చట్టాన్ని కఠినంగా అమలు చేయడానికి దుబాయ్ పోలీసులు కట్టుబడి ఉన్నారని ఆయన వెల్లడించారు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ట్రాఫిక్ చట్టాలకు అనుగుణంగా ఉల్లంఘనదారులపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. రైడర్ల సురక్షితమైన డ్రైవింగ్ పద్ధతులను పాటించాలని మరియు బహిరంగ రహదారులపై ఎలాంటి ప్రమాదకరమైన ప్రవర్తనకు దూరంగా ఉండాలని బ్రిగేడియర్ బిన్ సుబైదాన్ కోరారు. తమ పిల్లలను పర్యవేక్షించడంలో మరియు నిర్లక్ష్యంగా వాహనం నడపడం వల్ల కలిగే ప్రమాదాల గురించి అవగాహన కల్పించడంలో తల్లిదండ్రులు మరింత చురుకైన పాత్ర పోషించాలని ఆయన పిలుపునిచ్చారు. తీవ్రమైన గాయాలు లేదా ప్రాణ నష్టాన్ని నివారించడానికి ట్రాఫిక్ చట్టాలను తప్పనిసరిగా పాటించాల్సిన ఆవశ్యకతను ఆయన నొక్కి చెప్పారు. రోడ్డు భద్రతపై కుటుంబ పర్యవేక్షణ మరియు ముందస్తు విద్య ప్రాముఖ్యతను దుబాయ్ పోలీసులు మరింతగా చెప్పారు. రైడర్లు నిర్దిష్ట ప్రాంతాలను మాత్రమే ఉపయోగించాలని మరియు సోషల్ మీడియాలో కనిపించే ప్రమాదకరమైన ప్రవర్తనలను అనుకరించకుండా ఉండాలని ప్రోత్సహించారు. లాఫ్టియర్ ట్రేడింగ్ అండ్ కాంట్రాక్టింగ్తో కలిసి అభివృద్ధి చేసిన నామీ బీచ్ అనే కొత్త బీచ్ ఫ్రంట్ గమ్యస్థానాన్ని ప్రారంభించినట్లు ఖతార్ టూరిజం ప్రకటించింది. ఇది దోహా నగర నడిబొడ్డున ఒక అధునాతన సముద్ర తీర అనుభవాన్ని అందిస్తుందని తెలిపింది. ఆధునిక నగర డెస్టినేషన్గా రూపొందించబడిన నామీ బీచ్ తీర ప్రాంత డిజైన్ను, ప్రశాంతమైన వాతావరణంలో ప్రత్యేకమైన ఆతిథ్యం అందిస్తుందన్నారు. ఈ ప్రదేశంలో ఇన్ఫినిటీ పూల్, అందంగా తీర్చిదిద్దిన తోట ప్రాంతాలు, బీచ్ లాంచ్లు మరియు కబానాలు ఉన్నాయి. వీటికి తోడుగా షవర్లు మరియు బట్టలు మార్చుకునే గదులతో సహా పూర్తిస్థాయి సౌకర్యాలు అక్కడే అందుబాటులో ఉన్నాయని ప్రకటించారు. నామీ బీచ్ ప్రతిరోజు ఉదయం 8:30 నుంచి సాయంత్రం 7 గంటల వరకు తెరిచి ఉంటుంది. ప్రవేశ రుసుము వారాంతర రోజుల్లో QR 85 మరియు వారాంతాలలో QR 125గా ఉంటుంది. 9 ఏళ్లలోపు పిల్లలకు ఉచిత ప్రవేశం, సభ్యత్వం ప్యాకేజీలు QR 1000 నుండి ప్రారంభమవుతాయి. ఈ ప్రాజెక్టులో నామీ లేడీస్ కూడా ఉంది. ఇది కేవలం మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఒక కాన్సెప్ట్. ఇది వారికి ప్రైవేట్ మరియు సౌకర్యవంతమైన వాతావరణాన్ని అందిస్తుంది. అలాగే 7 ఏళ్లలోపు పిల్లలకు ఉచిత ప్రవేశం కల్పిస్తుంది. ఖతార్ టూరిజం నివేదిక ప్రకారం 2025లో 5.1 మిలియన్లకు పైగా సందర్శకులు ఖతార్ను సందర్శించారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 3.7% వృద్ధిని సాధించింది. ప్రాంతీయ పరిణామాల కారణంగా కువైట్ ఎయిర్ స్పేస్ ను తిరిగి తెరిచింది. ఫిబ్రవరి 28 నుంచి అమల్లో ఉన్న తాత్కాలిక మరియు ముందు జాగ్రత్తగా నిలిపివేసిన విషయం తెలిసింది. ఈ మేరకు పౌర విమానయాన డైరెక్టర్ జనరల్ హమూద్ ముబారక్ హమూద్ అల్ సబాహ్ ఒక ప్రకటనలో ప్రకటించారు. అత్యున్నత భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా కార్యకలాపాలు పునఃప్రారంభమయ్యేలా చూస్తున్నట్లు పేర్కొన్నారు. సమీప భవిష్యత్తులో పూర్తిస్థాయి విమానాశ్రయ కార్యకలాపాలను పునరుద్ధరించడమే లక్ష్యంగా జాగ్రత్తగా ప్రణాళిక రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు. ఇరాన్ దాడి మరియు దానికి అనుబంధంగా ఉన్న సాయుధ బృందాల వల్ల విమానాశ్రయంలోని కొన్ని సౌకర్యాలకు జరిగిన నష్టంపై పౌర విమానయాన డైరెక్టర్ జనరల్ తన అంచనాను పూర్తి చేసిందని ఆయన వెల్లడించారు. షేక్ హమూద్ ప్రకారం భద్రతకు హామీ ఇచ్చేందుకు కార్యాచరణ ప్రాధాన్యతల ఆధారంగా కార్యకలాపాల తొలిదశ ఎంపిక చేసిన గమ్యస్థానాలు మరియు టెర్మినల్స్ పై దృష్టి సారిస్తుంది. మరింత విస్తరించే ముందు నిరంతర మూల్యాంకనం జరుగుతుంది. ఏప్రిల్ 26 నుంచి ప్యాసింజర్ టెర్మినల్స్ T4 మరియు T5 నుండి నిర్దిష్ట గమ్యస్థానాలకు విమాన సర్వీసులు క్రమంగా పునఃప్రారంభమవుతాయని తెలిపారు. ఈ అసాధారణ పరిస్థితిని సమర్థవంతంగా నిర్వహించి కార్యాచరణ సంసిద్ధత పునరుద్ధరణను వేగవంతం చేసినందుకు విమానాశ్రయంలో పనిచేస్తున్న పౌర విమానయాన సిబ్బంది మరియు అన్ని ప్రభుత్వ సంస్థల కృషిని ఆయన ప్రశంసించారు. 2 దేశాల మధ్య ఉన్న బలమైన సంబంధాలను హైలైట్ చేస్తూ తమ విమానాశ్రయాల ద్వారా కువైట్ విమానయాన సంస్థలకు సౌకర్యాలు కల్పించడంలో సౌదీ అరేబియా అందించిన సహకారం మరియు మద్దతుకు షేక్ హమూద్ అభినందనలు తెలిపారు. మస్కట్ గవర్నరేట్ పోలీసుల ఆధ్వర్యంలోని నార్కోటిక్స్ మరియు సైకోట్రోపిక్ పదార్థాల నియంత్రణ విభాగం ఆల్సీ ప్రాంతంలో భారీ మొత్తంలో అక్రమ మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకుంది. వాటిని కలిగి ఉన్న ఒక అరబ్ జాతీయుని అరెస్ట్ చేసింది. అతడి వద్ద నుంచి 36,000కు పైగా సైకోట్రోపిక్ టాబ్లెట్స్ తో పాటు స్థానిక మరియు గల్ఫ్ దేశాలకు చెందిన కరెన్సీ కూడా సీజ్ చేసినట్టు తెలిపారు. నిందితుడిపై చట్టపరమైన ప్రక్రియలు ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు.
ప్రపంచంలోనే అత్యంత సంక్లిష్టమైన కేసుల్లో ఒకటిగా నిలిచి 18.5 గంటల శస్త్రచికిత్స తర్వాత సౌదీ అరేబియాకు చెందిన వైద్య బృందం ఫిలిప్పీన్స్కు చెందిన కవలలు క్లియా మరియు మోరిస్ ఆన్లను విజయవంతంగా వేరు చేసింది. జాతీయ రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కింగ్ అబ్దుల్ అజీజ్ మెడికల్ సిటీలో ఉన్న కింగ్ అబ్దుల్లా స్పెషలిస్ట్ చిల్డ్రన్ హాస్పిటల్లో ఈ ఆపరేషన్ జరిగింది. డాక్టర్ అబ్దుల్లా అల్ రబియా పర్యవేక్షణలో వైద్య బృందం విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేసింది. ఆపరేషన్లోని మొదటి 3 దశలు ఇంతకుముందే విజయవంతంగా పూర్తయ్యాయని ఆయన పేర్కొన్నారు. సంయుక్త కవలల కార్యక్రమం పిల్లలు మరియు కుటుంబాల జీవన నాణ్యతను మెరుగుపరచడంలో సౌదీ సహాయపడడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా మానవత మరియు వైద్య ప్రతిష్టను బలోపేతం చేసిందని అల్ రబియా అన్నారు. జాతీయతతో సంబంధం లేకుండా రోగులకు సేవ చేయడంలో వారి వృత్తిపరమైన మరియు మానవతా ప్రయత్నాలకు గాను వైద్య మరియు శస్త్రచికిత్స బృందాన్ని కూడా ఆయన ప్రశంసించారు. ప్రపంచంలోనే అత్యంత కష్టతరమైన కొన్ని వేరు చేసే శస్త్రచికిత్సలను నిర్వహించినందుకు సౌదీ సంయుక్త కవలల కార్యక్రమం అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. వ్యాధుల నివారణ మరియు సమాజ ఆరోగ్యాన్ని పరీక్షించడంలో వ్యాక్సిన్ ప్రాముఖ్యత గురించి ప్రజల్లో అవగాహన బలోపేతం చేసే లక్ష్యంతో ఆరోగ్య మంత్రిత్వ శాఖ వ్యాక్సిన్ అన్ని తరాలకు పనిచేస్తాయి అనే ఇతివృత్తంతో ప్రపంచ నిరోధక వారోత్సవాలను అధికారికంగా ప్రారంభించింది. సుప్రీం కౌన్సిల్ ఆఫ్ హెల్త్ చైర్మన్ షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా మరియు ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ జలీలా బింట్ అల్ సయ్యద్ జవాద్ హసన్ సమక్షంలో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. జాతీయ నాయకత్వం మద్దతుతో మరియు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా బలమైన నివారణ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను నిర్మించడంలో బహ్రెయిన్ సాధిస్తున్న నిరంతర పురోగతిని ఈ సందర్భంగా ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ తూర్పు మధ్యధర ప్రాంతీయ కార్యాలయం ద్వారా డిసెంబర్ 2025లో బహ్రెయిన్ మీజిల్స్ మరియు రుబెల్లా వ్యాధులు లేని దేశంగా కీలక మైలురాయిని చేరుకుందని ఆరోగ్య శాఖ మంత్రి పేర్కొన్నారు. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. నమస్కారం.